అమెరికా వాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేశాను, పుతిన్‌తో మాట్లాడాను ఒప్పేసుకున్నాడు. జెలెన్స్కీతో మాట్లాడేసాను ఒప్పేసుకున్నారని ఇప్పటికో 100 సార్లు మాట్లాడుంటాడు ఏడాది కాలంలో. ఏమన్నా అయిందా? లేదు. చైనాతో మాట్లాడాను, కంట్రోల్ చేసేసామని చెప్తాడు. ఆగిందా తైవాన్ విషయంలో చొరబాట్లేమన్నా? లేదు. ఆహ్, అజర్బైజాన్, ఆర్మేనియాల మధ్య గొడవ సర్దుబాటు చేశానంట. ఇప్పటికి 3 సార్లు కొట్టుకున్నారు. ఇరాన్‌ని కంట్రోల్ చేసేసానంటాడు. రెచ్చిపోయి సాగుతూనే ఉంటది. ఆడు మాట్లాడుతా ఉంటాడు ట్రంప్. అతనికి అనుగుణంగా మాట్లాడుకుంటాడు. అంతా నేను చేస్తున్నాను, ప్రపంచాన్ని నేను శాసిస్తున్నాననేది అమెరికాలో తను ఇచ్చుకునే బిల్డప్. ఆ బిల్డప్ కోసం అతను మాట్లాడితే, అతను మాట్లాడిన దానికి అనుగుణంగా ఇక్కడ మన ప్రతిపక్షం మాట్లాడుతది. ఎందుకని? మోడీ లొంగిపోయాడు, సరెండరు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇయడానికి. మీడియాకి ఏం బాధ అయిందో అర్థం కాదు. నిష్పక్షపాతం అనేది ఎప్పుడో చచ్చిపోయింది అనుకుందాం.